కృష్ణా జిల్లా పెనమలూరు పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి భేటీ కానున్నారు. మూడో లిస్టులో పెనమలూరు నుంచి వైసీపీ తరపున జోగి రమేష్ ని బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. దీంతో పార్థసారథి వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరితే ఏ సీటు కేటాయిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. పార్థసారథిని బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వైసీపీలో కొనసాగలేనని అనుచరులతో చెప్పుకున్నారు. ఇప్పటికే హైకమాండ్తో 3 దఫాలుగా పార్థసారథి సమావేశమయ్యారు. ఆ తర్వాత సీఎంఓకి వెళ్లి జగన్ను కలిసిన తర్వాత కూడా తన నిర్ణయం మార్చుకోలేనని తేల్చి చెప్పారు పార్థసారథి. అయితే టీడీపీలో చేరితే నూజివీడు నుంచి బరిలోకి దిగుతారనే చర్చ నడుస్తోంది. మరోవైపు ఆయన మాత్రం పెనమలూరు నుంచే పోటీ చేస్తానని చెప్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్థసారథి ఎపిసోడ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి టీడీపీ ఏం ఆఫర్ చేస్తుంది, ఆయన ఏం చెప్తారు చూడాలి. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి అయితే ఈ రోజున టీడీపీ అధినేత చంద్రబాబుతో అయితే సమావేశం కాబోతున్నారంటే మనకి సమాచారం కూడా అందుతుంది. ఇప్పటికైనా హైదరాబాద్ కూడా చేరుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. పెనమలూరు సీట్ నుంచే తిరిగి టీడీపీ నుంచి పోటీ చేస్తానని చెప్పి ఆయన వర్గం మొత్తానికి కూడా పార్థసారథి ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆయనకి పెనమలూరు సీటును కేటాయిస్తారా లేకపోతే న్యూజివీడ్ నుంచి బరిలోకి దింపుతారా అనేది అయితే ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అయితే అక్కడ నుంచి మరోసారి పోటీ చేయడానికైతే ఆయన ఆశావహుల లిస్టులో ఉన్నారు. ఇప్పటికే గత 5 ఏళ్ల నుంచి కూడా ఆయన పార్టీ తరపున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనకు ఖచ్చితంగా సీటు ఉంటుంది, సారథి నూజివీడ్ నుండి పోటీ చేస్తారనేది పెనమలూరులో బోడే ప్రసాద్ వర్గం అయితే చెప్తున్న నేపథ్యంలో పార్థసారథి మాత్రం ఖచ్చితంగా తొలి ప్రాధాన్యత పెనమలూరుకే ఇస్తాను, పెనమలూరు నుంచే పోటీ చేస్తానని తన కేడర్ కూడా చెప్పారు. ఈ రోజున చంద్రబాబుతో సమావేశం అయ్యి పెనమలూరు సీటుకు సంబంధించి స్పష్టమైన హామీ తీసుకునే దిశగా కూడా చర్చలో అయితే మాట్లాడతానని కూడా తన కేడర్ కూడా చెప్పినట్టుగైతే మనకి తెలుస్తోంది. అయితే నూజివీడ్ నుంచి బరిలోకి దిగడానికి కూడా కొన్ని అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తుంది. ఎందుకంటే పెనమలూరు సీటుకు సంబంధించి పార్థసారథికి ఇవ్వలేని పక్షంలో ఆయన నూజివీడ్ నుంచి బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి స్పష్టంగా కూడా తెలుస్తుంది. నిన్న వైసీపీ విడుదల చేసిన 3వ జాబితాలో కూడా పెనమలూరు సీట్ని ఇప్పటి వరకు పెడన నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి జోగి రమేష్ని వైసీపీ అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో ఇక్కడ బీసీ ఈక్వేషన్ కూడా తెర మీదకు వస్తుంది. కాబట్టి అటు పార్థసారథికి అవకాశం ఇస్తారా లేకపోతే ఇప్పటి వరకు సీటు కోసం ఆశపడుతున్నటువంటి ఆశావాహుల్లో ఉన్నటువంటి బోడే ప్రసాద్కి అవకాశం ఇస్తారా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. అయితే ఇవాళ భేటీ తర్వాత అయితే కేడర్ కూడా పార్థసారథి పూర్తి స్థాయిలో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే అంశం మీద అయితే క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 18న తన కార్యకర్తలతో కూడా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. రైట్ శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.